మహాశివరాత్రి వేళ శివ దర్శనం చేసుకున్నటువంటి సమయంలో పాటించాల్సినటువంటి నియమాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్తి తెలుగు. సర్వపాపాలు పోవాలంటే అగ్నిబీజంతో కూడిన హరమంత్రాన్ని చదువుతూ శివాలయ దర్శనం చేసుకోవాలి. ముందు పాపాలు పోయిన తర్వాత పుణ్యాలు కలగాలి, లేకపోతే పుణ్యభోగాలు సరిగా అనుభవయోగ్యాలు కావు. అందుకే శివాలయంలో ప్రవేశించి నంది వద్ద ముందుగా నమస్కారం చేసుకోవాలి, నంది సేవ చేయాలి. శివాలయంలో ప్రవేశించిన తర్వాత నందికి ఎడమ వైపుగా నిలబడాలి. ప్రదోషకాలం అయితే ఇది చాలా మంచిది. పొద్దుటి కంటే సాయం సంధ్యా సమయం సాటిలేని ఫలితాన్ని ఇస్తుందంటారు. భక్తుడు ఎడమ చేతి చూపుడు వేళ్లను బొటన వేళ్లను చాపి నంది రెండు కొమ్ముల పైన ఉంచాలి. కుడి చేత్తో నందీశుని వృషణాలు నిమురుతూ కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ ఓం హర అని 3 సార్లు పలకాలి. ఓం హర, ఓం హర, ఓం హర ఇలా 3 సార్లు చేసినటువంటి జపానికి అన్ని వేదాలు అధ్యయనం చేసినటువంటి వేద ఫలితం వస్తుంది. వేదాలకు క్రమ, ఘన, జట ఇటువంటి పాఠాలుంటాయి. ఆ పాఠాలతో సహా అధ్యయనం చేసినటువంటి మహాఫలితం ఏదైతే ఉందో ఆ మహాఫలం హరనామాలు జపించడంలో వస్తుంది. మంత్రశాస్త్రంలో 7 కోట్ల మహామంత్రాలున్నాయి. ఆ మంత్రాలన్నింటినీ జపించిన వానికి ముల్లోకాలు వశం అవుతాయని శివపురాణం. హరనామముల పాపాలన్నీ తొలగి శివుల్లో ఐక్యం చెందుతారు. సబ్స్క్రైబ్ చాగంటి మల్తి తెలుగు.